నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బైన్సా పట్టణంలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం ఆటపాటలతో మరియు నృత్యాలతో ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఈరోజు యావత్ తెలంగాణలో దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగని జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే బైన్సాలోని గురుకృప వొకేషనల్ జూనియర్ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బతుకమ్మను కొలిసి ఆడపిల్లలందరూ ఆటపాటలతో మన సంస్కృతి ప్రతిబింబించేలాగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి మా శ్రీమతి బిడ్డతో పాటు యావత్ విద్యార్థులందరికీ నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా ప్రతి భగవంతునికి పూలతో మనం కొలుస్తాం, పూలను సమర్పిస్తాం. కానీ తెలంగాణలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సంస్కృతి ఉంది. అదే పూలను మనం పూజ చేయడం. పూలను పూజ చేయడం ద్వారా ఒక ఆడబిడ్డను పూజ చేయడం వల్ల ఆడబిడ్డకు రక్షణ కావలసినటువంటి అవసరం ఉన్నదని ప్రతిబింబించే ఒక మహత్తరమైన పండుగనే ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగని గత కొన్ని రోజులుగా తెలంగాణ ఉద్యమ సమయంలో పాటు మన సంస్కృతిలో భాగంగా గ్రామాన వాడన ఘనంగా ఆడబిడ్డలు జరుపుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా సమాజంలో అర్ధభాగమైనటువంటి మహిళల చైతన్యానికి, మహిళల యొక్క మన సంస్కృతిని రక్షించడంలో భాగంగా ఈ బతుకమ్మ ఎంతో మన పండుగలో ముఖ్యమైన పండుగ. దీనికి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడబిడ్డ మునుముందు కూడా ఇదే రకంగా ఉత్సాహంతో మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఆడబిడ్డకు రక్షణంగా ప్రతి మగవారు నిలవాల్సిన అవసరం ఈ పండుగ తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.